తెలంగాణ కోసం మంజూరైన 495.21 కోట్లు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ గ్రాంట్లు యూనియన్ మంత్రిత్వ శాఖ పొరపాటుగా ఆంధ్రప్రదేశ్కు విడుదల చేసింది. ఈ మొత్తం కేంద్రం ద్వారా తిరిగి సరిచేసి తిరిగి తెలంగాణకు ఇవ్వాలని చెప్పింది. మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద నిధుల వినియోగంపై రాష్ట్రాలపై విధించిన పరిమితులను ఆ పనులు ఉపాధి సృష్టిస్తూ ఆ పనులు ఆస్తులను సృష్టించేవిగా ఉంటే వాటికి అనుమతులు ఇచ్చేటట్టుగా చూడమని చెప్పారు. అట్లాగే ఆలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా కల్పించాలి. కేంద్ర ప్రభుత్వం మూసీ రివర్ డెవలప్మెంట్ కోసం అధిక నిధులు కేటాయించాలి. రీజనల్ రింగ్ రోడ్ పూర్తి చేసిన నిధులు కేటాయించి కేంద్ర ప్రభుత్వం సహకరించాలి. తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని నవోదయ పాఠశాలలు కేటాయించాలి. ప్రధాని సూర్య గారి విద్యుత్ సబ్సిడీ ముఫ్తీ బిజిలీ యోజన పథకం కింద తెలంగాణ రాష్ట్రం సబ్సిడీ నిధులు రూటింగ్ చేయడానికి కేంద్రం సహకరించాలి. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి భారాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలి. ఇవే కాకుండా ఇతర ప్రాజెక్టులు కేంద్ర సహకారం కోరుతూ ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకుని ప్రత్యేకంగా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు వచ్చి అధికారికంగా మాకు కావాల్సిన అవసరాలన్నీ లేఖపూర్వకంగా అందిస్తాం, మీకు సమయం కూడా ఇవ్వాలని చెప్పి వారిని ప్రత్యేకంగా కోరటం జరుగుతుంది. అట్లాగే మూసీ రివర్ ఫ్రంట్తో పాటు మిగతా హైదరాబాద్ నగరం అనేది గ్లోబల్ సిటీగా ఎదుగుతూ ఉంది. దానికి కావాల్సిన విధంగా సహాయ సహకారాలు అందించాలని కూడా కోరుతుంది. ఇది ఇంకా అనేక అంశాలు బడ్జెట్లో ప్రిపరేటరీ మీటింగ్లో చెప్పడం జరిగింది. వాటితో పాటు ముఖ్యమైన అంశాలపై దృష్టి తీసుకొచ్చింది. జిఎస్టీకి సంబంధించి కూడా కొన్ని అంశాలు కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి కౌన్సిల్ దృష్టికి తీసుకుని వచ్చారు. వాటిల్లో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, రాష్ట్ర ప్రభుత్వం విద్య మీద ప్రత్యేకంగా దృష్టి సారిస్తాం. వాటికి సంబంధించినటువంటి వాటికి పక్కా భవనాలు పెద్ద ఎత్తున నిర్మించాలని కూడా ఆలోచన చేసి ముందుకు పోతా ఉంది. ఇది వెల్ఫేర్ యాక్టివిటీ కోసం, ప్రజల కోసం, నిరుపేద విద్యార్థుల కోసం చేసే కార్యక్రమం కాబట్టి దీనిపైన ఈ కట్టే భవనాలకు సంబంధించి జిఎస్టీ 18% ఉంది. దాన్ని తొలగించడం తగ్గించడం చేస్తే బాగుంటుందని వారు ప్రత్యేకంగా కోరారు. ఇది విద్యా సంబంధించిన భవంతులను ఎక్కువ కట్టడానికి విరిగా ఉపయోగపడుతుంది కాబట్టి ఆ దృష్టితో ఆలోచన చేయాలని చెప్పారు. అట్లాగే ఫెర్టిలైజర్స్ సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఉపయోగపడే ఫెర్టిలైజర్కి 18% ఫెర్టిలైజర్ నుంచి 5%కి తగ్గించమని కోరటం జరిగింది. దాని మీద వారు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి దీన్ని రిఫర్ చేయడం కూడా జరిగింది. ఇంకా జిఎస్టీకి సంబంధించి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా రావాల్సిన బకాయిలతో పాటు జిఎస్టీ ద్వారా ఐజిఎస్టీ సంబంధించిన అంశాలు కూడా కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రయోజనాలకి అట్లాగే దేశ ప్రయోజనాలకు కూడా ఉపయోగపడేట్టుగానే వాటిని బీడీ ఆకులు దానిపైన టెండు ఆకులపైన కూడా జిఎస్టీని తొలగించాలని కోరటం జరిగింది. అట్లాగే హ్యాండ్లూమ్స్లో నూలు సంబంధించిన దానిపైన కూడా అడిగారు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు జరిగిన సభలో స్పష్టంగా వారి దృష్టికి తీసుకురావడం జరిగిందని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తాం. ప్రాయోజిత పథకాల్లో వెసులుబాటు అనేది కదా, ఏ వెసులుబాటు మీరు కోరుకుంటారు? ప్రాయోజిత పథకాలు సెంట్రల్ స్పాన్సర్స్ వెసులుబాటు అని అన్నాడు, ఏ వెసులుబాటు కోరుకుంటున్నారు? అంటే అవి కొన్ని సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్లో వాళ్ళు నిర్దిష్టమైనటువంటి నియమాలు పెట్టి, అంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క రకంగా
అవసరాలు ఉంటాయి ఆ స్కీమ్స్లో. ఉదాహరణ నార్త్ ఈస్ట్లో ఒక రకమైన అవసరాలు ఉంటాయి, ఆంధ్రాలో ఒక రకమైన అవసరాలు ఉంటాయి, తెలంగాణలో ఇంకో రకమైన అవసరాలు ఉంటాయి, లేకపోతే నార్త్ ఇండియాలో ఇంకో రకమైన. ఆయా అవసరాలకు అనుగుణంగా ఆ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ స్కీమ్స్ని కన్వర్ట్ చేసుకొని వాడుకోవటానికి ఉపయోగపడుతుంది కూడా మీరు కొంత వెసులుబాటు కలిగించాలండి. సంబంధించి 18% పెంచాలి లేదా తగ్గించమని 5% అని చెప్పాము. అది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి రిఫర్ చేసి దాని డిస్కషన్, ఇంకా ఏం డిసిషన్ కాదు. ఆల్రెడీ 3% రెగ్యులర్గా పెట్టారు. ఎఫ్ఆర్ఎం లిమిట్ 3% ఉంటుంది కదా. సీలింగ్ ఆల్రెడీ ఉంది కదా, మళ్ళీ కొత్తగా అడగడం ఏమని ఎఫ్ఆర్బిఎం లిమిట్ 3% అనేది అన్ని స్టేట్స్ ఉంది. మీ పనితీరుని బట్టి 0.5% నేను లిమిట్ పెంచమని తగ్గించమని అడగలేదు, నేను చెప్పలేదు. ముందే ఫిక్స్ చేయమని అడుగుతున్నాను. నేను ఏం చెప్పా అంటే మీరు అన్నీ మేము తీసుకున్న రుణాలు కానీ మా జీడిపి కానీ జిఎస్డిపి కానీ లెక్కలేసేటప్పుడు మాకు ఎంత పరిమితి వస్తుందో మీరు ముందుగానే స్పష్టంగా ఆ పరిమితికి లోబడే మాకు ఎంత రుణాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందో అంత స్పష్టంగా ముందే చెప్పమని చెప్తా ఉన్నాం. బడ్జెట్ ప్రిపరేషన్ సారీ జిఎస్డిపిని అసెస్ చేసేటప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించి వాళ్ళే అసెస్ చేయాలి. ఇంకా సెస్సులు సర్చార్జెస్ సంబంధించి ఎంత లిమిటేషన్ వాటర్ అడుగుతున్నారా, లేకపోతే వాళ్ళు పెంచుతారు? తగ్గించండి వాటిని. విపరీతంగా సెస్సులు సర్చార్జీలు పెంచుకుంటూ పోతే వాటి ద్వారా వచ్చే ఆదాయం అంతా కేంద్రానికి ఉంటుంది, లేదా పర్టికులర్ స్కీమ్ కోసం వాడతారు. మేమేమంటున్నాం అంటే పన్నుల సిస్టమ్ ఉంది కదా జిఎస్టీ, దాన్ని అట్లా ఉంటూ మీరు తప్పనిసరి పరిస్థితులు ఎక్కడ వేయాలని అనుకుంటే కూడా 10% పెంచకుండా చేయబాకండి, దానివల్ల రాష్ట్రాలు నష్టపోతాయి. పెట్రోల్ డీజిల్ తీసుకొచ్చే వాటి పరిధిలోకి వెళ్ళలేదు. అది యాక్చువల్గా రుణమాఫీ కోసం 31,000 crores ఎట్లా మొబిలైజ్ చేస్తారు? దాని మీద ప్రత్యేక కార్పొరేషన్ పెడతారా లేదంటే చేస్తారా లేదనేది మొదటి ప్రశ్న. అంతేనా? 100% చేస్తామని నేను చాలా స్పష్టంగా క్యాబినెట్లో డిస్కస్ చేసి బయటకు చెప్పాను. ఎప్పటి వరకు చేస్తారు? ఆగస్టు 15 లోపల చేస్తారా లేదా మీరు అన్న మాట ప్రకారం అని అడిగారు. దానికంటే ముందు చేస్తే మీకు ఏమైనా అభ్యంతరం అని కూడా చెప్పేశాను. ఎలా చేస్తారో అని ఇప్పుడు మీరు అడుగుతున్నారు. ఎలా చేస్తారనేది అది మా సమస్య, ప్రభుత్వ సమస్య. అంతర్గతంగా మేము రిసోర్సెస్ అన్నీ ఎక్కడెక్కడ నుంచి మొబిలైజ్ చేసుకోవాలో చేసుకొని తప్పనిసరిగా చేస్తాం. అమ్మా లబ్ధిదారుల అకౌంట్కే వేస్తారు కదా, ఎప్పుడు బ్యాంకుల్లో వారి అకౌంట్కే వేస్తారు. రైతులందరికీ చేస్తారా రుణమాఫీ, లేదా అందులో కూడా కటాఫ్లు రేషన్ కార్డు? అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని మేము స్పష్టంగా మా డిక్లరేషన్లో చెప్పాం. దాన్ని ఏమాత్రం డివైడ్ కాకుండా చేస్తాం. అమ్మా ఆ క్రైటీరియా అంతా జియో ఇష్యూ చేసినప్పటికల్లా వస్తుంది. గవర్నమెంట్ అండ్ డిపార్ట్మెంట్ ప్రిపేర్ అండ్ సార్ మీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. దేనికి? మాకు ఇళ్ల స్థలాలు ఇస్తామని వాగ్దానం చేశారు. త్వరలోనే 10 రోజులు ప్రింటింగ్ కూడా ప్రారంభిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత రంగాన్ని చాలా స్పష్టంగా మేము చెప్పాం. విద్య, వైద్యం, గృహం. ప్రతి కుటుంబం తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి కుటుంబానికి ఇల్లు ఉండాలని మా అందరి లక్ష్యం. దానిపైన ఎట్టి పరిస్థితుల్లో మేము వెనకడిగాం. అందరికీ గృహ వసతులు కల్పించే కార్యక్రమాన్ని చేపడతాం. అంటే న్యాయస్థానాలను ధిక్కరించి మేము చేస్తామని నేను చెప్పలేను కదా. రాష్ట్రంలో జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. కానీ జీతాలకు సమయం రావట్లేదని చెప్పి జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. సో మొట్టమొదటిసారి మేము వచ్చిన దగ్గర నుంచే జీతాలన్నీ స్ట్రీమ్ లైన్ చేసి ముందుకు పోతా ఉన్నాం.
సో ఈ స్ట్రీమ్ లైన్ చేసి ముందు పోయే మీరు చూస్తూ ఉంటారు. మార్చ్ 1 తారీఖు నుంచి జీతాలు వేస్తాం. అంతకుముందు ఎప్పుడు కూడా మీకు గత 2-3 సంవత్సరాల నుంచి 1 తారీఖు జీతం అంటే ఏంటో మర్చిపోయారు మన ఉద్యోగస్తులు. సరే, పర్మనెంట్గా ఉన్నటువంటి ఉద్యోగస్తులు, పెన్షనర్స్ వాళ్ళందరికీ ముందు స్ట్రీమ్ లైన్ చేశాం. ఆ తర్వాత అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్గా ఉన్నటువంటి వాళ్ళకి స్ట్రీమ్ లైన్ చేశాం. ఆ తర్వాత స్టైఫండ్స్, పెన్షన్స్ ఇచ్చే వాళ్ళకి కూడా స్ట్రీమ్ లైన్ చేస్తాం. కొన్ని సంవత్సరాలుగా అలా పెండింగ్లో పేర్కొని పోయి ఉన్నాయి కాబట్టి వాటిని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. డెఫినెట్గా రాబోయే రోజుల్లో అందరికీ మొదటి వారం 2వ వారం కల్లా అందరికీ జీతాలు వచ్చినాయి స్ట్రీమ్ లైన్ చేస్తాం. అమ్మా, ఇప్పుడు మరి సబ్జెక్ట్ అంతా దాని మీద పోతే ఇది పక్క పోతే అప్పుడు చెప్పండి. బొగ్గు వేలం ఏంటి? కేటీఆర్ గారు ఏమని అడిగారు, వారు ఆపారని చెప్పారు, అంతేనా? చాలా సంతోషం. యాక్ట్, ఎంఎండిఆర్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 2015. ఆ యాక్ట్ వచ్చినప్పుడు దేశంలో ఉన్న బొగ్గు బ్లాక్లన్నింటినీ ఆక్షన్ చేసి ఎవరికి నామినేషన్ మీద ఇవ్వకుండా, ఇంక్లూడింగ్ సింగరేణి వాళ్ళకు కూడా ఇవ్వకుండా ఉండేటట్టుగా చట్టాన్ని వాడు పార్లమెంట్లో తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. ఓట్లు వేసి మద్దతు ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ. ఫైన్, ఇది హిస్టరీ ఎవరు మార్చేది కాదు. 10 ఏళ్లలో తెలంగాణలో 2 బ్లాక్లు ఆక్షన్ చేశారు. ఆపేమని చెప్తున్నారు కదా వారు. 10 ఏళ్ళు 2014 నుంచి 2023 వరకు వారే ఉంటారు. 2 బ్లాకులు ఆక్షన్ చేశారు. ఏంటది? కోయగూడెం ఒకటి, సత్తుపల్లి దగ్గర 2 బ్లాకులు ఆక్షన్ చేశారు. ప్రైవేట్ వాళ్ళ పోయిన సింగరేణికి రాకుండా. మరి ఆపితే అవి పోకూడదు కదా. వాళ్ళు నిజంగా అధికారంలో ఉన్నప్పుడు ఆపి ఉంటే ఆ 2 బ్లాకులు ప్రైవేట్ వాళ్ళకు పోకూడదు కదా. ఆ 2 కూడా సింగరేణి మైన్ చేస్తున్న పక్క మైన్లే. ఒకటి ఇల్లందులో, ఇంకోటి సత్తుపల్లి. ఎక్కడ ఆపారు? ఎస్, వాళ్ళు ఆపారు. ఎవరిది ఆపారంటే సింగరేణికి రాకుండా ఆపారు. సింగరేణికి రాకుండా వాళ్ళకి కావాల్సిన స్నేహితులకు వచ్చేటట్టుగా సింగరేణిది ఆపారు. వాళ్ళు పోయేటట్టు అదే కదా చేస్తుంటే సింగరేణికే వచ్చి. ఒకవేళ వేలంలో పాల్గొనొద్దు మేము ఆపేమన్నప్పుడు ఆ 2 బ్లాకులు కూడా వేలం జరగకుండా ఆకుండా, లేకపోతే వాళ్ళ పోకుండా అయినా ఆకుండా. వేలం జరిగింది, ఆ 2 వాళ్ళకు పోయినాయి. ఆ 2 కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళే. సింగరేణి ప్రజలకు సంబంధించి పేర్లు చెప్పాం కదా మొన్న. ఆరో అను, ఇంకోటి అవంతిక, ఇంకోటి ఆరో. అవంతిక వెనక ఎవరున్నారో కావాలంటే లోతుల్లోకి వెళ్తే ఎవరున్నారో అవి కూడా తెలుస్తుంది. చెప్పాను కదా, మీరు కూడా తెలుసుకున్నాం. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ కూడా ఉన్నారు. సో ఆపామనంటే సింగరేణికి నష్టపరిచేటట్టుగా ఒక కుట్రపూరితంగా మీరు ఓటేసి ఎంఎండిఆర్ యాక్ట్ బిల్లు తీసుకొచ్చేంతవరకు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న మైన్స్ అన్ని సింగరేణికే వచ్చేటట్టుగా ఉంది యాక్ట్. మీరు ఓటేసి బిల్లు తీసుకొచ్చిన రాకుండా ఆక్షన్ పెట్టడానికి మార్గాన్ని సుగమం చేశారు. ఆక్షన్ పెట్టే టైంలో సింగరేణి లేకుండా మిగతా మిత్రులకు వచ్చేటట్టు చేశారు. మళ్ళీ ఇవాళ మొసలు కన్నీరు గారుస్తూ దొంగ అని అరుస్తున్నట్టుగా క్లియర్. అమ్మా, బీఆర్ఎస్ ఇంకెక్కడుంది? వాళ్ళందరూ అందులో ఉన్నవాళ్ళంతా
ఎవరో అక్కడ పోతా ఉంటారు. అమ్మా చేస్తారు, చేస్తారేమో నాకు తెలియదు. అందులో ఉన్న వాళ్ళంతా అయితే ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. అమ్మా మా పార్టీ అధ్యక్షులు తెలుస్తుంది. గవర్నమెంట్ స్ట్రాంగ్ గా ఉందా సార్? తెలంగాణ గవర్నమెంట్ స్ట్రాంగ్ గా ఉందా? స్పందించండి, మీకే అనుమానం. అదే ప్రశ్న అని నాకు వచ్చింది. గతంలో మీరు ఎట్లా వెళ్ళినారంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి పటిష్టంగా ప్రజల కోసం పనిచేస్తూ 5 ఏళ్ళు సుభిక్షంగా పాలన చేస్తుంది. తిరిగి 5 ఏళ్ల తర్వాత ఎన్నికలు పోయి మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తుంది. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. Thank you.